ఏడుస్తున్నారు, ఇంత ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక భలే కవర్ చేశారండి. నాకు అసలు కాసేపు ఇప్పుడు ఎలా ఒక రకంగా అయిపోయిందండి నాకు. నవీన్, డెఫినెట్గా మీరు కూడా ఎలాగే అయిపోయి ఉంటారేమో, వెరీ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హక్ చేసుకుంది శివ ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అనేది రాంగ్ వర్డ్. ఇక్కడ ఎవడికి ఇవ్వడో ఇంత మంచి సినిమా చేసినందుకు, నాతో ఈ సినిమా మంచి సినిమా, సో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసినందుకు. ఈ హగ్ ఇవ్వడానికి ఇంకొక రీజన్ చెప్పనా, శివకు ఉన్న వ్యక్తిత్వం, అతనిలో ఉన్న ఆనెస్టీ, అతను ఉన్న కన్విక్షన్. అసలు ఇంత పెద్ద హిట్ చాలా నార్మల్గా ఉంటాడు, మామూలుగా ఇంతకుముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ఏమీ తేడా లేదు. అక్కడ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యాం, అదిరిపోయింది, సూపర్. అసలు మామూలుగా ఉంటుంది కదా, అయ్యలేవా మీకు ఎందుకు లేవు, మీకు ఉంటాయి. హగ్లా రండి రండి, నవీన్ గారు రవి గారు ఒకసారి రండి, మీరిద్దరు. రవి గారు నవీన్ గారు రండి. నాకు రవి గారు అడగడం నచ్చింది, మాకులేవా అసలు ఇప్పుడు భలే ఉంటుంది మా ఇద్దరు. సన్మాన్ సాబ్ పెట్టారు కదా, ఈయన శివ పెట్టాడు కదా, ఈడు అసలు సినిమా జరుగుతున్నాడు సార్, ఇది సూపర్ హిట్ ఇది అంటే, ఒరే ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారా, మా ఊరు వెళ్ళిపోతాను సార్. మరి ఇక్కడ ఏవో కొనుక్కున్నావు కదంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. సీను, సో నీ నమ్మకం సాలిడ్గా గెలిచింది. థ్యాంక్ యూ. మర్చిపోయాను, అయ్యో మా లేడీస్ని మర్చిపోయాను. ప్రియా ప్రజెంట్ సార్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా శివ టీచర్గా జాబ్ చేశాను, టీచర్గా వెళ్ళాను, టీచర్గా వచ్చాను కదా ఇందాక. దినేష్ స్టాండప్, రే భార్గవ్ స్టాండప్, స్టాండప్ ఆన్ ద బెంచ్, అలా ఉంది. లే నేను ప్రతిసారి నా టికెట్లన్నా ఆయన అవసరం ఉన్నా వల్లే అని ఫోన్ చేస్తుంటాడు వీడు. వల్లి ఎవర్రా ఇదేంతో మారుతున్నారు అన్నానండి. దేంతో కాదండి బాబు, వల్లి మన మేనేజర్. సో వల్లి వెరీ వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మైత్రి మీకు భలే అంటే దినేష్ వల్లి అసలు ఎక్స్ట్రాడనరీ, ఎక్సలెంట్. అఫ్ కోర్స్ పాజిటివ్ పీపుల్ దగ్గర పాజిటివ్ పీపులే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వల్లి.